హాయ్. హలో. నమస్తే. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 270. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ సోమేంద్ర అనేవాడు మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చూడడం కరెక్ట్‌గా మన జీవన్ బాబు తాళి కట్టే సమయానికి పెళ్లి మండపంలోకి వచ్చి, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి, సోమేంద్ర గాడికి కలిపి కోటింగ్ ఇవ్వడం, అలాగే ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్షంతలు వేసి, అతడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని మాత్రం పర్సనల్‌గా పొగిడి, ఆ అమ్మాయిని చక్కగా హాస్టల్‌లో చేర్పించాడు. తను పై చదువులు చదువుకుంటాను అని అనడంతో, ఎదురు కట్నంగా కొన్ని లక్షలు పోసి మరి ఆ అమ్మాయిని క కొనుక్కొని, పెళ్లి చేసుకొని, సొంతం చేసుకుంటాను అనుకున్న సమయంలో జీవన్ వచ్చి ఆ పెళ్లి చెడగొట్టడమే కాకుండా, వాడిని సంవత్సరం పాటు జైల్లో వేయడంతో సోమేంద్ర గాడు రగిలిపోయాడు జీవన్ పైన. వాడు జైల్లో నుండి వచ్చాక మొదట చేసిన పని జీవన్ గురించి తెలుసుకోవడమే. ఆ ప్రాసెస్‌లోనే జీవన్ సారిక గురించి తెలుసుకొని, సారిక వాళ్ళ పక్క ఊరే అని కూడా తెలుసుకొని, ఆమె ఎప్పుడెప్పుడు ఆ ఊరు వస్తుందా? ఎప్పుడెప్పుడు ఆమెను ఎత్తుకెళ్ళిపోదామా అని వెయిట్ చేశాడు. ఎందుకంటే హైదరాబాద్‌లోనే తనని కిడ్నాప్ చేస్తే జీవన్‌కి ఖచ్చితంగా తెలిసిపోతుంది కాబట్టి. ఆ! ఈ ఊర్లో చేస్తే వాడు ఈ ఊరికి రాడు. వాడు ఈ ఊరికి వచ్చే లోపల తనని ఏదే ఒకటి చేయొచ్చు నేను అని సారిక బస్ స్టాండ్‌లో దిగడం ఆలస్యం. ఒక కారు వేసుకొచ్చి సారికకి మత్తుమందు ఇచ్చి సారికని ఎత్తుకొని పోయాడు సోమేంద్ర గాడు నారాయణపురంకి. ఖచ్చితంగా సారిక ఈ సోమేంద్ర అనే వాడి దగ్గరే ఉంటుంది. ఎందుకంటే వాడి పెళ్లి చెడగొట్టావు కాబట్టి నువ్వు సారిక 100% వీడి దగ్గరే ఉంటుంది. నారాయణపురం అంటే ఇక్కడి నుండి అరగంట. నువ్వు గట్టిగా తొక్కితే 20 నిమిషాలు కూడా పట్టదు. నడు కారు తీయరా అని రుద్ర అరవడంతో జీవన్ కార్ స్టార్ట్ చేస్తే రుద్ర పక్కన కూర్చున్నాడు. అలాగే వెనకాల కానిస్టేబుల్స్, సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్ల వెనకాలే 4, 5 కార్లు కదిలాయి. సారికని బస్ దిగిన వెంటనే ఎత్తుకెళ్ళిపోవడంతో ఆమె ఆ రోజంతా కూడా మత్తులోనే ఉంటుంది. వాడు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంట్లో దాచాడు సారికని. ఓ ఇద్దరు మనుషులను బయటపెట్టి. ఆమెను తీసుకొచ్చిన మరుసటి రోజే సారికని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు సోమేంద్ర బలవంతంగా. కానీ వాడికి మరో ముఖ్యమైన పని పడడంతో వాడు ఇన్ని రోజులు ఆ ఊర్లో లేడు. నిన్ననే వాడు ఆ ఊర్లో దిగాడు. ఈరోజు చక్కగా మూడో పెళ్ళికి ముచ్చటగా ముస్తాబయ్యి పెళ్ళికొడుకు డ్రెస్ వేసుకొని బాసింగం కూడా కట్టుకొని చేతిలో మంగళసూత్రంతో సారిక దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి సారిక 20 రోజులు అవుతుంది. ఓకే. చీకటి రూమ్‌లో ఉండి. ఆ ఒక్క రూమ్‌లో వాష్‌రూమ్ తప్ప ఆ రూమ్‌లో ఏమీ లేదు. విండోలో నుండి అప్పుడప్పుడు ఫుడ్ ఇస్తున్నారు. అంతే తప్ప ఆమె ఎక్కడ ఉందో తెలియదు. ఆమె దగ్గర ఫోను లేదు, బ్యాగ్ లేదు. అసలు ఆ రూమ్‌లో లైట్ కూడా లేదు. కటిక నీల మీదనే పడుకోవడం. ఆ నేల మీదనే కూర్చొని ఏడవడం కొన్ని రోజులుగా ఆమె పనవుతుంది. ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియదు. ఎక్కడున్నారు జీవన్ గారు? నన్నిక్కడి నుండి తీసుకెళ్ళండి అని ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుంది సారిక. కానీ ఇన్ని రోజుల్లో సారికని పట్టుకోలేకపోయాడు జీవన్. ఆ రోజు ఉదయాన్నే ఆమె ఉంటున్న రూమ్ తలుపులు తెరుచుకోవడంతో 20 రోజులుగా తెరుచుకొని తలుపులు ఇప్పుడు ఎందుకు తెరుచుకున్నాయా అని ఆమె చూస్తూ ఉంటే, బలంగా లావుగా ఉన్న ఒక ఆవిడ వచ్చి, "లేచి స్నానం చేసి రా పో" అని బర్రె గొంతు వేసుకొని అరుస్తూ ఉంటే, "మీరెవరు? నన్నెందుకు తీసుకొచ్చారిక్కడికి? నేను వెళ్ళిపోతాను" అని సారిక ఏడుస్తూ ఉంటుంది. చెప్పింది చెయ్యి ముందు అని ఒక్క చేయితో సారికని లేపి, సారికని వాష్‌రూమ్‌లోకి నెట్టింది ఆ వచ్చిన ఆవిడ. వాళ్ళు చెప్పినట్టు చేయాలి అనిపించక, సారిక ఫ్రెష్ అవ్వకుండా సైలెంట్‌గా వాష్‌రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. "ఏయ్! నువ్వు స్నానం చేసొస్తావా? 5 నిమిషాల్లో లేకపోతే నేనే లోపలికొచ్చి నీకు స్నానం చేయించనా?" అని ఆమె మళ్ళీ బర్రె గొంతు వేసుకొని అరవడంతో, కొంపదీసి లోపలికి వచ్చినా వస్తుంది ఆవిడ అని చెప్పి 2 మగ్గుల నీళ్లు గుమ్మరించుకొని
డ్రెస్ వేసుకొని సారిక సైలెంట్‌గా బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటే, ఆమె అనుమతి లేకుండానే సారికకి చీర కట్టి జడ వేస్తుంది ఆ వచ్చిన ఆవిడ. "మీరెవరండి? నన్నెందుకు తీసుకొచ్చారిక్కడికి? నన్నెందుకిలా ఏడిపిస్తున్నారు? నన్నెందుకు బంధించారు? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి. నేను కనిపించకపోతే మా వాళ్ళు నా గురించి వెతుకుతూ ఉంటారు." బాధపడతారు. ఏడుస్తూ ఉంటారు. "మీకు దండం పెడతాను. నన్ను వదిలేయండి" అని సారిక ఏడుస్తూ ఉంటే, సారికని కిందికి, మీదికి చూసి ఆవిడ పాన్ నములుతూ బయటకి వెళ్ళేసరికి అప్పుడే సోమేంద్ర చక్కగా పంచ కట్టుకొని మరీ వచ్చి, "థాంక్ యూ రంగమ్మ" అని రంగమ్మ చేతిలో కొన్ని డబ్బులు పెట్టడంతో, "కంగ్రాచ్యులేషన్స్ సోము. మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు. పిట్ట అదిరింది. రోజూ నీకు పండగే పో" అని రంగమ్మ నవ్వుకుంటూ వెళ్ళడంతో సోమేంద్ర సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ రూంలోకి వెళ్ళేసరికి వాడి అవతారాన్ని చూసి భయపడిపోయి బెదిరిపోతుంది సారిక. నిజంగానే రంగమ్మ చెప్తే ఏమో అనుకున్నానే. నువ్వు అదిరిపోవడం కాదు, రోజూ నాకు నిద్ర లేకుండా జాతర చేసేలాగా ఉన్నావు కదా! ఈరోజు మన పెళ్ళికి ముహూర్తం పెట్టాను. పిట్ట, నీ కాబోయే మొగుడు నా పెళ్ళిని చెడగొట్టాడు. పైగా ఆ అమ్మాయిని నేనే ఎదురు కట్నం ఇచ్చి మరీ కొనుక్కుంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో చదివిస్తూ నన్ను అన్యాయంగా సంవత్సరం పాటు జైల్లో పెట్టాడు. నా పాటికి నేను పెళ్లి చేసుకుంటూ ఉంటే. అలాంటి వాడిని ఊరికే వదులుతానా? ఇప్పుడు వాడికి కాబోయే పెళ్ళాన్ని నేను పెళ్లి చేసుకొని, చక్కగా నీతో రోజు కాపురం చేస్తూ ఉంటే వాడు చస్తూ బతకాలి. మన పెళ్లి గ్రాండ్‌గా కాకపోయినా గుడిలో చేసుకుందాం. ఏమంటావు? అని ఈవిల్‌గా నవ్వుకుంటూ సారిక దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటే, మీకు మా వల్ల జరిగిన దానికి చాలా క్షమాపణలు చెప్తున్నాను. నేను జీవన్ గారి తరపున కూడా క్షమాపణలు చెప్తున్నాను మీకు. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నన్ను వదిలేయండి అని సారిక 2 చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తూ ఉంటే, "నువ్వు దండం పెట్టడం కాదమ్మాయి. ఆ చేతులతో నన్ను అల్లుకోవాలి. కానీ ఇలా దండం పెట్టడం ఏంటి?" అని సోమేంద్ర వెళ్లి సారిక చేతులు పట్టుకోగానే, సారిక చీత్కారంగా ఆమె చేతులు దూరం చేస్తుంది. "అయ్యో! ఇదేంటమ్మాయి ముట్టుకుంటేనే అలా అయిపోతే, రేపు మన పెళ్లి అయ్యాక నువ్వు నేను ఒకటైపోతాం. ఒకే రూమ్‌లో ఉంటాం. ఒకే బెడ్ మీద కూడా ఉంటాము. అప్పుడు కూడా ఇలా చీదరించుకుంటే పని అవ్వదు. తెలుసా అమ్మాయి" అని వాడు రాక్షసంగా నవ్వుతూ ఉంటే, "ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకిది న్యాయం కాదు. నన్ను వదిలేయండి. మీకు డబ్బులు కావాలి అంటే ఎన్నైనా ఇస్తాను. మీరు ను మీరు ముందు నన్ను వదిలేయండి" అంది. ఇదిగో ఇదంతా చేసి నాకు చిరాకు దొబ్బకు. ఇప్పటికే సమయం అయిపోతుంది. పద అని సారిక చేయి పట్టుకొని వాడు లాక్కెళుతూ ఉంటే, నేను రాను వదిలేయండి అని సారిక ఎంత గింజుకుంటున్నా ఆమెను కారులో కుదేసి డోర్స్ లాక్ చేసి సోమేంద్ర కారు స్టార్ట్ చేస్తే వాడి మంద అంతా వెనక జీపులో గుడి దగ్గరికి కదులుతారు. అది కూడా ఊరికి చాలా దూరంగా ఉన్న గుడికి. అప్పటికి రుద్ర, జీవన్ ఆ ఊరికి చేరిపోయి సోమేంద్ర గాడి గురించి అడుగుతూ ఉంటే, ఎవ్వరు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అని సమాధానం చెబుతూ ఉంటే జుట్టు పీక్కుంటూ ఉంటారు. వాడి ఇంటికి వెళ్తే వాడి భార్య కూడా ఉండదు. తను పుట్టింటికి వెళ్ళింది అని చెప్తారు. ఇంటికి కూడా తాళం వేసి ఉండడంతో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వకుండా ఉంటుంది. అప్పుడే ఆ ఊర్లో నుండి ఒక పెద్దాయన సైకిల్ మీద వస్తూ ఉంటే, "అంకుల్ ఈ ఊర్లో సోమేంద్ర అని ఉంటాడు కదా! వాడు ఎక్కడ ఉంటాడు?" అని జీవన్ వెళ్లి అడగగానే, జీవన్ పోలీస్ డ్రెస్‌లో లేడు కానీ, అతడి వెనకాల పోలీస్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్స్‌ని చూసి, "ఆ ఎదవ గురించి ఎందుకు బాబు మీకు? వాడిని పట్టుకోడానికి వచ్చారా? వాడిని పట్టుకొని కాస్త మా ఊరికి విముక్తి ప్రసాదించండి బాబు." పాపం ఇవాళ కూడా ఎవరో అమాయకురాలిని తీసుకొచ్చి తనని పెళ్లి చేసుకుంటాను అని గుడి దగ్గరికి లాక్కెళ్తూ ఉంటే చూశాను నేను అని ఆయన చెప్తారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.